మీలో ఎంతమందికి ఆఫర్ లెటర్కి అపాయింట్మెంట్ లెటర్కి డిఫరెన్స్ తెలుసు? కింద కామెంట్ చేయండి. సో చాలామందికి ఆఫర్ లెటర్కి అపాయింట్మెంట్ లెటర్కి డిఫరెన్స్ తెలియదు, అండ్ చాలామంది అది సేమ్ అనే అనుకుంటారు. అండ్ ఇప్పుడున్న కంపెనీలు కూడా ఓన్లీ ఆఫర్ లెటర్నే అపాయింట్మెంట్ లెటర్ ఆఫర్ లెటర్గా కలిపిస్తున్నారు. బేసిక్గా అయితే అలా ఇవ్వకూడదు. రెండు సపరేట్ లెటర్స్, సపరేట్ అప్లికేషన్స్ అవి. సో యాక్చువల్లీ ఆఫర్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్కి తేడా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటి అంటే, మీరు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళి మీకు జాబ్ ఓకే అయిపోయింది అనుకున్నప్పుడు వాళ్ళు ఇచ్చేది ఫస్ట్ ఆఫర్ లెటరే ఇష్యూ చేయాలి. సో ఆ ఆఫర్ లెటర్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఆ ఆఫర్ లెటర్ ఓకే అనుకొని ఓకే అని చెప్తే అప్పుడు మీకు వాళ్ళు ఇవ్వాల్సింది అపాయింట్మెంట్ లెటర్. ఓకే, మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. అర్థమైంది అనుకుంటున్నాను. సో సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఒక జాబ్కి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీకు సెలెక్ట్ అయ్యారని చెప్పి ఆఫర్ లెటర్ ఇస్తారు ఫస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఆ ఆఫర్ లెటర్కి మీరు ఓకే అని చెప్పి సైన్ పెడితే అప్పుడు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. సో రెండిటికి తేడా ఏంటి అంటే, ఆఫర్ లెటర్ వచ్చేసరికి వాళ్ళు మీకు ఏం ఆఫర్ చేస్తున్నారు అనేది. సో దాంట్లోనే ఉంది ఆఫర్ లెటర్ అని. వాళ్ళు మీకు ఏం ఆఫర్ చేస్తున్నారు, ఎంత ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు, అందులో మెయిన్లీ ఉండేది ప్యాకేజ్. సో మీకు ఇయర్లీ ఎంత CTC ఇస్తున్నారు, అండ్ ఆఫ్టర్ దట్ మీకు ఏ రోల్ ఇస్తున్నారు. సో మీకు సీనియర్ రోల్ ఇస్తున్నారా, ఎగ్జిక్యూటివ్ రోల్ ఇస్తున్నారా, లేదంటే ఏం పొజిషన్ ఇస్తున్నారు అనేది అందులో మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ శాలరీ బ్రేకప్ ఆర్ శాలరీ పర్టికులర్స్. సో మీకు ఇస్తున్న CTCలో సపోజ్ మీకు ఇస్తుంది 3 lakhs 5 lakhs అనుకుందాం. 5 lakhs అంటే ఆ 5 lakhsలో అన్నీ ఉండవు కదా. సో వాటిలో ఎంతని కట్ చేసుకుంటారు, ఎంతని మీకు PF అని ESI అని ఉంటుంది, లేదంటే కొన్ని కంపెనీస్ ఇన్సూరెన్స్ అని ట్యాక్స్లని కట్ చేస్తాయి. సో అవి మొత్తం పోను మీకు ఎంత వస్తుంది, అండ్ ఆ కటింగ్స్ ఏమేమి ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటాయి అన్నీ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఆఫర్ లెటర్లో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మీరు మీకు ఇచ్చిన రోలు, మీకు ఇచ్చిన శాలరీ అవన్నీ నీట్గా చూసుకొని నాకు ఓకే ఈ ఆఫర్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పి మీరు డైరెక్ట్గా కానీ, లేదంటే మీకు మెయిల్లో పెడితే మ్యాక్సిమం అయితే మెయిల్ పంపిస్తారు. సో అలా మెయిల్ పంపించినప్పుడు ఐఎమ్ యాక్సెప్టింగ్ దిస్ ఆఫర్ అండ్ ఐ కెన్ జాయిన్ ఫ్రమ్ అని చెప్పి మీరు ఒక డేట్ ఇవ్వాలి. నేను పలానా 1వ తేదీ నుంచి జాయిన్ అవుతా, లేదు అంటే 10వ తేదీ నుంచి జాయిన్ అవుతా, సంథింగ్ మంచి రోజు ఏదో చూసుకుని ఒక డేట్ అయితే అనుకుంటారు కదా, ఆ డేట్ అయితే మెన్షన్ చేయండి. సో ఆ డేట్ ప్రకారం వాళ్ళు అపాయింట్మెంట్ లెటర్ అనేది పంపిస్తారు. సో మీరు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు ఈ రోజున జాయిన్ అవ్వాలి, దిస్ ఈజ్ యువర్ అపాయింట్మెంట్ డేట్ అని చెప్పేస్తారు. అండ్ అపాయింట్మెంట్ లెటర్లో ఉండేది మెయిన్ థింగ్ మీ జాయినింగ్ డేట్ ఉంటుంది, మీ జాయినింగ్ డేట్. అండ్ ఆఫ్టర్ దట్ మీరు జాయిన్ అవ్వబోయేటప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి, లైక్ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్, అండ్ మీ రెజ్యూమ్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ జిరాక్స్, అండ్ మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు, ఒక పర్టికులర్స్ మెన్షన్ చేసి ఉంటారు. అవన్నీ తీసుకొని అప్లికేషన్తో పాటు మీరు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత జాయినింగ్ ఫార్మాలిటీస్ అనేవి జరుగుతాయి. ఆ జాయినింగ్ ఫార్మాలిటీస్తో పాటు ఈ ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అనేవి జిరాక్స్ అనేవి వాళ్ళు పించేస్తారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఆఫర్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్స్ రెండు ఒరిజినల్స్ మీ దగ్గరే ఉండాలి. కొంతమంది ఒరిజినల్స్ తీసుకొని జిరాక్స్లు మీకు ఇస్తారు, తీసుకోకండి. 2 ఒరిజినల్స్ మీ దగ్గరే ఉండాలి, జిరాక్స్లు వాళ్ళ దగ్గర ఉండాలి. సో మొత్తం తీసుకొని నీట్గా అన్నీ ఫైల్ చేసుకొని మీకు అదే రోజు జాయినింగ్ అండ్ టెంపరరీ ID కార్డ్ అయితే ఒకటి ఇస్తారు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఐ హోప్ ఆఫర్ లెటర్కి, అపాయింట్మెంట్ లెటర్కి తేడా ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఎవరికైనా వీటి మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నో ఇష్యూ. నేనైతే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఖచ్చితంగా ఇలాంటివన్నీ మీరు తెలుసుకొని తీరాలి. సో ఖచ్చితంగా ఇప్పుడు కొంతమందిని అడగడానికి భయపడతారబ్బా, నో ఇష్యూ, అడగడం తప్పే కాదండి. నన్ను అడిగితే ఇంకా అడగకపోవడమే తప్పు. సో అడిగితేనే తెలుస్తాయి అన్నీ. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. సో మొత్తం క్లారిఫై చేస్తాను, అన్నీ కలిసి క్లారిఫై చేసుకోండి, ఓకేనా?
సో నో ఇష్యూ. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటివి చాలా యూస్ఫుల్ థింగ్స్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ వైల్డ్ వైబ్స్ తెలుగు సైనింగ్ ఆఫ్. బాయ్.